ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జోరుగా సాగుతోంది. దాదాపు 50% మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. ఇక మూడో స్థానంలో హర్షవర్ధన్, నాలుగో స్థానంలో పూల రవీందర్, 5 స్థానంలో బీజేపీ అభ్యర్థి సరోతం రెడ్డి ఉన్నారు. లెక్కింపులో 450 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జోరుగా సాగుతోంది. దాదాపు 50% మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో హర్షవర్ధన్, నాలుగో స్థానంలో పూల రవీందర్, 5వ స్థానంలో బీజేపీ అభ్యర్థి సరోతం రెడ్డి ఉన్నారు. ఓట్ల లెక్కింపులో 450 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల్లో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు లభించాయి? నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జోరుగా సాగుతోంది. దాదాపు 50% మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో హర్షవర్ధన్, నాలుగో స్థానంలో పూల రవీందర్, 5వ స్థానంలో బీజేపీ అభ్యర్థి సరోతం రెడ్డి ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అధికారికంగా కూడా ప్రకటించేందుకు అధికారులు ప్రకటించే అవకాశం అవుతుంది. అయితే ఇందులో ఈ మొత్తం 24,139 ఓట్లు మొత్తం పోలు కాగా దాదాపుగా 450 నుంచి 500 మధ్యలో చెల్లని ఓట్లుగా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఓట్లను ఏదైతే చెల్లని ఓట్లు అనేది వాటిని తీసివేసిన తర్వాత మిగతా చెల్లుబాటు అయినటువంటి ఓట్లకు సంబంధించి గెలుపుకు సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఓట్లను నిర్ణయించనున్నారు. దానికి సంబంధించి 50% ఏదైతే చెల్లుబాటు అయినటువంటి ఓట్ల నుంచి 50% కంటే ఒక ఓటు ఎవరికైతే ఎక్కువ వస్తుందో వారిని గెలిచిన అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మొదటి స్థానంలో ఏదైతే మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి లెక్కింపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత మొదటి స్థానంలో పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు 6,700 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అలాగే రెండో స్థానంలో ఏదైతే యూటీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి
నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు 4,778 ఓట్లు వచ్చినట్టుగా, మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి, ఈయన మాజీ పిఆర్టీయూ అధ్యక్షునిగా కూడా కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఆయన బరిలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల విషయంలో 4,421 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొదటి, మూడో స్థానానికి సంబంధించి మొదటి స్థానంలో శ్రీపాల్ రెడ్డి ఉండగా రెండో స్థానానికి సంబంధించి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నట్టుగా కూడా మొదట తెలుస్తుంది. కానీ ఈ నర్సిరెడ్డి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి అలాగే స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి మధ్య కొద్ది ఓట్ల తేడా ఉండడం తోటి ఈయన రెండో స్థానానికి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి పూల రవీందర్ కూడా నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన 3,216 ఓట్లు ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి మాత్రం 2,547 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ గెలుపుకు సంబంధించి మాత్రం ఇంకా సంబంధించినటువంటి ఓట్లు వీళ్ళకి పూర్తిగా రాకపోవడం తోటి రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా ఖచ్చితంగా లెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తి కావడం జరిగింది. అది అధికారికంగా ప్రకటించే దానికంటే ముందుగా చెల్లుబాటు కాని ఓట్లను వాటిని ప్రకటించనున్నారు. ఆ తర్వాత అభ్యర్థులకు ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో తర్వాత అభ్యర్థులది వారికి వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మొత్తం 19 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. దీంట్లో అతి తక్కువగా వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆయనను ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా మొదటిగా తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేశారు. అందులో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వస్తుందో ఆ అభ్యర్థికి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అలా దాదాపుగా ఇప్పుడు మొత్తం 19 మంది అభ్యర్థులలో మొదటగా తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి చివరి వరకు లాస్ట్ కు మొదటి ఏదైతే ఈ గెలుపు మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో 50% కంటే ఒక ఓటు ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఓట్లు వచ్చేంత వరకు కూడా ఒకటో స్థానం మినహా రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రధానంగా కీలకంగా మారడం తోటి ప్రస్తుతం ఈ అభ్యర్థులు మొదటి, 2, 3, 4 స్థానంలో ఉన్నటువంటి ఈ అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరెవరు ఏ స్థానాలకు వెళ్తారనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల ఓట్ల మొదటి, రెండో స్థానం, మూడో స్థానం అభ్యర్థుల 4వ స్థానం వరకు ఉన్న అభ్యర్థుల విషయంలో కేవలం 2,000 ఓట్ల తేడాతో మాత్రమే మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి 2,000 ఓట్లు మాత్రమే తేడాలు ఉండడం, ఇటు 3, 4 అభ్యర్థి విషయంలో కూడా కేవలం 300 ఓట్ల తేడా మాత్రమే ఉండడం తోటి కిందికి పైకి అంటే ఒకరు రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేసిన తర్వాత ఈ స్థానాలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చినటువంటి ఈ ఎలిమినేషన్ తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేస్తున్న సమయంలో ఒక్కొక్క అభ్యర్థి పై స్థానానికి కూడా వెళ్లే అవకాశం ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి చివరి వరకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్నప్పటికీ గెలుపుపై మాత్రం టీఆర్టీ అభ్యర్థి ఇప్పటికే మొదటి స్థానంలో ఉండు కాబట్టి తనదే గెలుపు అనేది కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు ఇటు హర్షవర్ధన్ రెడ్డి కూడా గట్టి పోటీనిచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ గతంలో పీఆర్టీ నేతగా కూడా ఆయన పనిచేయడం, ఉపాధ్యాయులకు సంబంధించి ఆయన కూడా మంచి సంబంధాలు ఉండడం తోటి హర్షవర్ధన్ రెడ్డి కూడా గట్టి పోటీని ఇవ్వడం తోటి ఇటు పీఆర్టీయూకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా చీలినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు పీఆర్టీయూ సంఘం నుంచి మాజీలు కావచ్చు, తాజా కావచ్చు, మొత్తం 4 ఉండడం తోటి పీఆర్టీయూ ఓట్లే ఎక్కువగా చీలిన నేపథ్యంలో గెలుపు తనదే అంటూ కూడా యూటీఎఫ్ అభ్యర్థి కూడా ధీమాతో ఉన్నారు. మొత్తానికి చూడాలి. ప్రస్తుతం అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి అయితే మొదటి స్థానంలో శ్రీపాల్ రెడ్డి ఉన్నారు, రెండో స్థానంలో అయితే యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి, మూడో స్థానంలో హర్షవర్ధన్ రెడ్డి, 4వ స్థానంలో పూల రవీందర్, 5వ స్థానంలో పులి సర్వోత్తం రెడ్డి బీజేపీ అభ్యర్థి మాత్రం ప్రస్తుతం ఉండడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో ఇది అధికారికంగా ప్రకటించిన తర్వాత రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా లెక్కించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు.